భద్రాచలం రామాలయంలో పూజకు వినియోగించిన పూలతో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో అగరబత్తీలు తయారు చేస్తున్నారు. జైల్లో వివిధ వస్తువుల తయారీతో పాటు పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాచలం సబ్ జైల్లో అగరబత్తీల తయారీ కొనసాగుతుంది. త్వరలోనే పెట్రోల్ బంకును కూడా ఏర్పాటు చేయనున్నారు. భద్రాచలంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న అగరబత్తీలు రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా ఉంటున్నాయి. రాముడి ఆలయాల్లో పూజకు వినియోగించిన పూలు వాడిన తర్వాత ఎండబెట్టి పొడి చేసి సుగంధ తైలాలు కలిపి అగరబత్తీలు తయారు చేస్తున్నారు. 20 స్టిక్స్ ఉన్న బాక్స్ ను 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఖైదీలతో రోజుకు 2000 అగరబత్తీలు తయారు చేయిస్తున్నారు. భవిష్యత్తులో ఆర్డర్లు పెరిగితే ఆ మేరకు తయారు చేసేలా చర్యలు చేపడతామన్నారు అధికారులు. వినియోగదారుల నుంచి ఏదైనా స్పందన వచ్చి వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు కూడా చెప్తే మేము దానికి అనుగుణంగా కూడా చేసి ఇవ్వడానికి మంచిగా ఉన్నాం. హెల్త్ కాన్షియస్లోనే గౌరవ డీజీ మేడం గారు మాకు ఇటువంటి ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఇక్కడ మేము చేయించడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా ఇది కేవలం రిహాబిలిటేషన్ లో భాగంగా ఖైదీలకి మనం ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఇన్సెంటివ్స్ వేజెస్ ఇవ్వటం కూడా జరుగుతుందండి. వాళ్ళు పనిచేసినందుకు వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ అగరబత్తీలు బయట ఎన్ని సేల్ అవుతుంటే వాళ్ళకి అంత బెనిఫిట్గా ఉంటుంది. ఇది ఇక్కడ వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్గా నేర్చుకొని కూడా వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా ఇటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. చిన్నది ఒక 2-3 గంటలు కూడా పెట్టుకొని బయట సేల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. భద్రాచలంలో శాండిల్ రోజ్తో పాటు మరో ఫ్లేవర్లో అగరబత్తీలు లభిస్తున్నాయి. దాంతో పాటుగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో భద్రాచలంలో త్వరలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత అధికారులకు సబ్ జైలు అధికారి నివేదిక పంపగా అనుమతి లభించింది. ఇప్పటికే ఆర్టీసీ, జీసీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలు చోట్ల పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాచలంలో రెవెన్యూ అధికారులు పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఇటీవలే స్థల పరిశీలన చేశారు. కలెక్టర్ పరిశీలించి ఆమోద ముద్ర వేస్తే బంకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. భద్రాచలంలో ఏర్పాటు చేసే బంక్లో శిక్ష అనుభవించి సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగరబత్తీల తయారీతో ఉపాధి లభించడంతో పాటుగా కెమికల్ ఫ్రీ అగరబత్తీలు తయారు చేస్తున్నారు.